ఆల్మోస్ట్ 2004 నుంచి మనం లెక్కేసుకుంటే రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన దగ్గర నుంచి వాళ్ళ కుటుంబ సేవలోనే తరించారనేది ఆవిడ మీద ఉన్న బలమైన నిజం కూడా అదే. అంటే నిజమంటే నేను ప్రజావాక్కు చెప్తున్నాను నేను. ఓకే, వాళ్ళ అక్రమాస్తుల కేసుల్లోనే జైలుకి వెళ్ళింది. మళ్ళీ ఆ జగన్మోహన్ రెడ్డి దగ్గరే పనిచేయాలని మళ్ళీ తెలంగాణ కాడర్ నుంచి తహతహలాడిపోయింది. మళ్ళీ ఏపీ కాడర్కి వెళ్ళిపోయింది కావాలని తెలంగాణ నుంచి. ఇంత చేసిన ఆవిడ ఎవరో తెలుగుదేశం వాళ్ళతో కలిసి మా మీద ఆరోపణ చేయించిందని చెప్తుంటే బొమ్మన గారు కొంచెం వినడానికి సంథింగ్ రాంగ్ అనిపిస్తోంది. చాలా ఇది పెద్ద పెద్ద కుంభకోణం అండి. ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ అనేది ఒక పెద్ద కాన్సెప్ట్. అది పబ్లిక్ యూటిలిటీ కోసం ఎవరన్నా స్థలం ఇచ్చేస్తే దానికి సంబంధం అంటే రోడ్డు వైడనింగ్, ఆ రోడ్డు వైడనింగ్కి ఎవరన్నా స్థలం ఇస్తే ఆ స్థలం పోతే వాళ్ళకి ఈ ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ ఇస్తారు. ఈ ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ని ఎవరికైనా అమ్ముకోవచ్చు. అమ్ముకొని ఏం చేశారంటే ఇప్పుడు తిరుపతిలో ఈ ఇచ్చిన టీడీఆర్ బాండ్స్ని విశాఖపట్నంలో వైసీపీ ఎంపీ అప్పటి ఎంపీ సత్యనారాయణమూర్తి ఏదో ఉంది, అతను ఎంవిఎస్ఎస్ అతను కొన్నాడు. అతను కొని వీళ్ళేంటి అంటే ఆ బాండ్స్ కొనుక్కొని ఎక్స్ట్రా కన్స్ట్రక్షన్ బిల్ట్ ఏరియా తీసుకుంటారనమాట. దాంతో అంటే 5 ఫ్లోర్లు వేయాల్సిన చోట 7 ఫ్లోర్లు వేసుకుంటారు. ఆ ప్రాఫిట్ పంచుకుంటారు. అది టీడీఆర్ బాండ్ల కుంభకోణం. అది తిరుపతిలో ఎక్స్టెన్సివ్గా జరిగింది. అవసరం లేని చోట రోడ్లు పబ్లిక్ రోడ్లు వేశారు, అవసరం ఉన్న చోట వేయలేదు. అసలు లేని ఆస్తుల్ని చూపించారు, రెసిడెన్షియల్ ఏరియాని కమర్షియల్ ఏరియా కింద చూపించారు. ఈ మొత్తం టీడీఆర్ బాండ్లు వాళ్ళకి కావలసిన వాళ్ళకి ఇష్యూ చేయించుకున్నారు. ఇష్యూ చేయించుకొని వాటిని వాళ్ళకి కావలసిన వాళ్ళకి అమ్ముకున్నారు. ఇది మొత్తం టీడీఆర్ బాండ్ల కుంభకోణం. ఇది ఒక్క తిరుపతిలోనే కాదు, తణుకులో పెద్ద ఎత్తున జరిగింది. పట్టాభి ఫైట్ అంతా దాని మీదే జరిగింది. గుంటూరులో జరిగింది. రకరకాల ప్లేసుల్లో ఇదే కుంభకోణం అనమాట. సేమ్ రోడ్ వైండింగ్ ఎక్కడ జరిగినా కానీ టీడీఆర్ బాండ్లు ఇష్యూ చేసుకోవటం, వాటి మీదే జరిగిన కుంభకోణం ఇది. ఈ కుంభకోణం జరిగినప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్గా శ్రీలక్ష్మి ఉన్నారు. ఆమె చేసింది, ఆమె డ్రాఫ్ట్ చేసింది. ఈ వైసీపీ నాయకులందరూ కూడా ఆమె చెప్పినట్టు విని వాళ్ళ ఏరియాల్లో ఇదిగో ఇది అని చెప్పి వాళ్ళు చెప్పారు. ఆమె సంతకాలు పెట్టింది, టీడీఆర్ బాండ్లు ఇష్యూ అయినాయి. అంటే మొత్తం అంతా కూడా వీళ్ళందరూ రింగ్ అయ్యారు. మొత్తం రాష్ట్రం మొత్తం జరగలేదు ఇది. ఒక్క తిరుపతిలో తణుకులో ఎక్కువ ఎక్స్టెన్సివ్గా జరిగింది. మిగిలినవన్నీ మామూలు నామినల్. ఈ 2 చోట్లే ఎందుకు జరిగింది? తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి, తణుకులో కారుమూరి నాగేశ్వరరావు, వీళ్ళు చాలా బలమైన నాయకులుగా ఉన్నారు. వీళ్ళ ప్రోద్బలంతోనే అది జరిగింది. తిరుపతిలో కరుణాకర్ రెడ్డి కొడుకు అభినయ్ రెడ్డి ఇందులో మెయిన్ పాత్రధారి. రైట్. అసలు రాష్ట్ర వ్యాప్తంగా టీడీఆర్ స్కామ్ వాల్యూమ్ ఎంత? భూమన కరుణాకర్ రెడ్డి గారు చేసిన ఆరోపణే గనక నిజమైతే అప్పుడు మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న శ్రీలక్ష్మి గారే ఆ 2,000 కోట్ల రూపాయలను కొట్టేయడానికే గనక ప్లాన్ వేసి ఉంటే, పట్టాభి గారు ప్లీజ్ నోట్ దిస్, ప్లాన్ వేసి ఉంటే శ్రీలక్ష్మి గారికి అంత ధైర్యం ఉన్నదా? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఒకవేళ అదే నిజమైతే ఆవిడ కోసం చేసిందా జగన్మోహన్ రెడ్డి గారి కోసం చేసిందా? ఇక్కడ కూడా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి చేసిందనే విషయం తెలియ